హలో ఫుడీస్, ఇవాళ మీకు నేను వెరైటీగా మామిడికాయతో సేమియా పులిహార ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో ఈ విధంగా చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తినేస్తారు. చూద్దామా ఇంకెందుకు ఆలస్యం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక పెద్ద గిన్నె నీళ్లు పోసేసి చిటికెడు పసుపు వేసేసి ఒక కప్పుడు సేమియాని ఉడికించేసేసి బాగా చల్లార్చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత పుల్లగా ఉన్నటువంటి ఒక మామిడికాయ చిన్న సైజు తీసుకొని బాగా తురిమేసేసి ఈ విధంగా పొట్టులాగా ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కగానే ఒక స్పూన్ పల్లీలు వేసి వేయించేసి, అవన్నీ వేగంగానే ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, ఇంగువ పోపు వేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసేసి ఆ పోపు అంతా వేగంగానే కాస్త జీడిపప్పు కూడా వేయండి. అవన్నీ వేయించేసి ఎండుమిర్చి, అలాగే కాస్త కరివేపాకు, మీ టేస్ట్కి తగినటువంటి కారం ఉండేటట్టుగా పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేయండి. తర్వాత మామిడికాయ తురుముని అందులో కలిపేసేసి రుచికి తగ్గ సాల్ట్ వేసేసి మెత్తగా మగ్గనివ్వండి. ఆ గుజ్జంతా మగ్గంగానే చల్లార్చి పెట్టుకున్నటువంటి సేమియాని అందులో వేసేసి కలిపేసేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పొడి పొడిగా వస్తుంది. బాగా కలిపేసేసి మూత పెట్టేసేసి 5 నిమిషాలు మగ్గనివ్వండి. అసలు ఎంత బాగుంటుందంటే ఈ పులిహార చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇలా రెడీ అయినటువంటి పులిహారని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన సేమియా మామిడికాయ పులిహార రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.